మనము తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తూ ఉన్నాము. విలువల గురించి మాట్లాడేటటువంటి పవర్ మాంగర్స్, ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ పవర్ మాంగర్స్, కడియం గారు కావచ్చు, పోచారం గారు కావచ్చు, వాళ్ళు విలువల గురించి మాట్లాడి పార్టీ ఏ విధంగా మారినరో చూసినాం. అట్లాంటిదే మా వికారాబాద్ జిల్లాలో కూడా ఒక సంఘటన జరిగింది. ఆయన విలువల గురించి ఏం మాట్లాడినరో మీకు ఒక విషయం చూపిద్దామని నేను అనుకుంటున్నాను. యాభై ఓటులను పైసలు లేకపోవచ్చు. ఇవాళ కేసీఆర్ దయ వల్ల 2 సార్లు గెలిచిన, కేసీఆర్ దయ వల్ల రాజకీయం వల్ల 2 సార్లు గెలిచిన. నేను ఏ పార్టీ మారే ప్రసక్తి లేదు. మాకు పైసలు లేవు కానీ విలువలు మాత్రం ఉన్నాయి. ఆ విలువలతో బతకాలనుకుంటున్నాం. ఇవాళ ఉంటాం, రేపు వస్తాం. ఇవాళ రాజకీయం శాశ్వతం కాదు. ఉన్న రోజులు ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం. అంతే తప్ప మరి రామన్న 50 అవుతున్నాడని చెప్తారు. రంజితాన్ని కూడా చెప్పినాం, మేము వచ్చే ప్రసక్తి లేదని చెప్తున్నాం. మా వాళ్ళని అడగని చెప్పిన అందరికీ కూడా చాలా మందికి చెప్తున్నాం, పోవద్దని చెప్తున్నాం. విన్నాం మనం. నా దగ్గర పైసలు లేవు కానీ విలువలు ఉన్నాయి, ఆ విలువలతోటే బతుకుతా అని చెప్పినటువంటి చేవెళ్ళ ఎమ్మెల్యే గారు ఈరోజు పార్టీ మారిండు అంటే మరి ఇప్పుడు విలువలు లేవు అని చెప్పి ఆయన్నే ఒప్పుకుంటున్నట్లా మనం అందరం ఆలోచన చేయాలి. అదేగాక మొన్నటికి మొన్న 3 రోజుల క్రితము వికారాబాదు లోపల జెడ్పీ బిల్డింగు అసంపూర్తిగా ఉన్నటువంటి జెడ్పీ బిల్డింగు ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఈయన పాల్గొన్నాడు. సరే పాపం అక్కడ జెడ్పీ చైర్పర్సన్ కావచ్చు, ఇంకోరు ఆ పాలక వర్గము వాళ్ళ పుట్టతిప్పల గురించి వాళ్ళ పేర్లు రావాలా నేమ్ ప్లేట్ మీద అని చెప్పి వాళ్ళు తిప్పల పడతా ఉన్నారు. ఎందుకంటే వారం రోజుల లోపల వాళ్ళ టర్మ్ అయిపోతుంది. నేమ్ ప్లేట్ మీద మా పేరు రావాలని చెప్పి 2 రూములు కట్టి వాళ్ళు ప్రారంభోత్సవం చేస్తే ఈయన అక్కడికి పోయి పార్టీ తరపున ఏదో కొట్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తే రేపు పొద్దుననేమో తెల్లారి పొద్దుననేమో పేపర్లల్లా టీవీలల్లా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధ్యన వాగ్వివాదం, టీవీలలో పెద్ద చర్చలు. దాన్ని చూసి మా యాదన్న చాలా కొట్లాడుతున్నాడు పార్టీ గురించి అని చెప్పి కార్యకర్తలు యాదన్నకు జరిగినటువంటి అవమానాన్ని ఖండించుడు, అవతల వాళ్ళు క్షమాపణలు చెప్పాలని చెప్పి చెప్పుడు. సీన్ కట్ చేస్తే తెల్లారి పోయి రేవంత్ రెడ్డి గారి సమక్షం లోపల ఢిల్లీ లోపల కండువా మార్చుకున్నాడు. అంటే మిమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలకు మీరు ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నారు? కార్యకర్తలు మీ గురించి కొట్లాడితే వాళ్ళు ఆగం కావడమే కదా. మీరు ఏం చెప్పిండ్రు? కేసీఆర్ గారి దయ వల్ల 2 సార్లు ఎమ్మెల్యే అయినా అని చెప్పి చెప్పిండ్రు. కేసీఆర్ గారు చేవెళ్ళ నియోజకవర్గానికి చాలా నిధులు ఇచ్చిండు. మూసీ నది మీద ఎన్నో సంవత్సరాల నుంచి బ్రిడ్జులు కావాలని చెప్పి నేను గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అడిగితే ఇవ్వలేరు, కానీ కేసీఆర్ గారు ఇచ్చిండ్రు అని చెప్పిండ్రు. 111 జీవో నేను రిక్వెస్ట్ చేస్తే కేసీఆర్ గారు తీసేసిండ్రు అని కూడా చెప్పిండ్రు. డెవలప్మెంట్ చాలా అవుతున్నదని చెప్పిండ్రు. మనం కూడా చూస్తున్నాం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 5 లక్షలకు ఎకరం ఉన్నటువంటి భూమి 50 లక్షలకు పెరిగింది. కానీ ఇప్పుడు ఎక్కడన్నా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయా మనం చూస్తున్నాం. మొత్తం రియల్ ఎస్టేట్ అనేటటువంటిది మొత్తం నిద్రావస్థలు ఉన్నది. అమ్మేటోడు లేడు, కొనేటోడు లేడు, ట్రాన్సాక్షన్స్ ఎక్కడ కూడా లేవు. కేసీఆర్ గారు మాకు దేవుడు అని చెప్పి చెప్తిరి. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడేమో మీకు దేవుళ్ళలాగా కనిపించే, ఒక్కసారి అధికారం పోగానే కేసీఆర్ గారు దయ్యం ఎట్లా ఏంటి చెప్పండి. మీకు కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిండు? 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. మీ భార్య జెడ్పీటీసీ, మీ కొడుకు జెడ్పీటీసీ, మీ కోడలు ఎంపీపీ. ఒక్కటే ఇంట్లో 4 పదవులు ఇచ్చిండ్రు.
కేసీఆర్ గారు. సరే మీరు పార్టీ మారినరు, విలువల గురించి ఇక నేను మీరే చెప్పినారు కాబట్టి మీరు పార్టీ మారినరు. కానీ మేము కోరేది ఏంటంటే కేసీఆర్ గారు బొమ్మ మీద కారు గుర్తు మీద గెలిచిండ్రు కాబట్టి పార్టీకి, అదేవిధంగా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి మీరు రాజీనామా చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు విలువలు ఉన్నాయి అని చెప్పి మేము అప్పుడు అనుకుంటాం. అంతే తప్ప రేవంత్ రెడ్డి గారే చాలా సందర్భాల్లో చెప్పిండ్రు, ఒక గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీలోకి మారితే పిచ్చి కుక్కలను ఎట్లయితే మనం కొట్టి చంపుతాం రాళ్లతోటి, అట్లా కొట్టి చంపాలా, ఆ బాధ్యత ముందలుండి నేనే తీసుకుంటానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి మీ నాయకుడు మిమ్మల్ని మళ్ళీ రాళ్లతోటి కొట్టి చంపించక ముందే మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ గెలిస్తే బాగుంటుంది, మీకు విలువలు ఉన్నాయని చెప్పి అందరు అనుకుంటారు. ఇట్లా అక్కడొకరు ఇక్కడొకరు పోతుంటే చాలామంది ఏమంటున్నారు, అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, అట్లా అయిపోయింది అని చెప్పి అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఏ నలుగురితోటో ఉన్నటువంటి పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీ 60 లక్షల మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ. వీళ్ళు ఒకరిద్దరు పోయినంత మాత్రాన ఏం కాదు, ఎన్నో ఆకులు రాలిపోతుంటాయి. పాత ఆకులు రాలిపోతూ ఉంటే కొత్త ఆకులు చిగురిస్తూ ఉంటాయి. ఈ కాయలు పోతూ ఉంటే కింద ఉన్నటువంటి తల్లివేరు కేసీఆర్ గారు అయితే పిల్లవేర్లలాగా మేము కార్యకర్తలం అందరం కూడా ఉన్నాం. మేము ఖచ్చితంగా తల్లివేరు సాయం, కేసీఆర్ గారి సాయం ఆధ్వర్యం లోపల, కేటీఆర్ గారి ఆధ్వర్యం లోపల 100,000 మంది సైనికులను తయారు చేసేటటువంటి బాధ్యత కేసీఆర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మేము తీసుకుంటాం. మేమందరం కూడా కేసీఆర్ గారు తయారు చేసినటువంటి నాయకులమే. మేము అంతకుముందు రాజకీయాలలో లేదు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మీరెక్కడ కూడా ఆధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. రాబోయేటటువంటి రోజుల లోపల ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆధ్వర్యం లోపల మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. అది ఎన్ని రోజులు అని చెప్పి చెప్పలేం, కానీ ఖచ్చితంగా చేస్తాం. పార్టీ మారినటువంటి వాళ్ళను కూడా 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలా స్పీకర్ గారు అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. కానీ నేను స్పీకర్ గారికి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. స్పీకర్ గారు కూడా మా వికారాబాద్ నియోజకవర్గం నుంచే ఉన్నారు. పాపం ఆయన కీలుబొమ్మలాగా ఉన్నాడు. ఏం చేయగలుగుతాడు ఆయన? రేవంత్ రెడ్డి గారు ఏం పని చేయనిస్తలేరు. మీరు స్పీకర్ గారు, ఈ రాజకీయాలు ఉంటాయి పోతాయి, పదవులు ఉంటాయి పోతాయి, కానీ మీరు చరిత్రలో నిలిచిపోవాలంటే ఇటువంటి పార్టీ మారినటువంటి వాళ్ళ పైన అనర్హత వేటు వేయాలని చెప్పి మిమ్మల్ని కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే కేసీఆర్ గారు వేసినటువంటి ముద్రలను చెరిపేయాలా, గుర్తులను తుడిపేయాలనేటటువంటి భావన లోపల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మా వికారాబాదు జిల్లానే తీసుకుంటే వికారాబాదు జిల్లా కావాలని చెప్పి 50 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతూ ఉన్నాం. అది కేసీఆర్ గారు చేసినటువంటి జిల్లా. వికారాబాదు జిల్లా వాసులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలను కుదించాలనేటటువంటి దాంట్లో భాగంగా వికారాబాదు జిల్లాను కూడా తీసేయాలనేటటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అదే జరిగితే వికారాబాదు గడ్డ ఉద్యమాలకు అడ్డ. మనందరికీ తెలుసు, మరో ఉద్యమము వికారాబాదు నుంచే ప్రారంభిస్తాం. తస్మాత్ జాగ్రత్త అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు, అక్కడ ఆయన గుర్తే. అది కూడా 100 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఇప్పుడు చదువుకుంటున్నారు, అది కూడా తుడిపేస్తారా? రైల్వే బ్రిడ్జు ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నదో రైల్వే బ్రిడ్జు వికారాబాదు లోపల 96 కోట్లు కేసీఆర్ గారు శాంక్షన్ చేస్తే అది ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది, అది కూడా తీసేస్తారా? కేసీఆర్ గారు గుర్తులను తీసేసుడు అనేటటువంటిది రేవంత్ రెడ్డి గారి తరం కాదు. అట్లా కేసీఆర్ గారు చేసిన గుర్తులను తీసేయాలంటే మీరు కూర్చుంటున్నటువంటి సెక్రటేరియట్ను కూల్చేయాలి, పక్కన అమరవీరుల స్తూపం తీసేయాల, అంబేద్కర్ గారి విగ్రహం తీసేయాల. ఇట్లా చాలా ఉన్నాయి. కేసీఆర్ గారి గుర్తులు తీసేయడం అనేటటువంటి సాధ్యమయ్యేటటువంటి పని కాదు. మీరు మంచి పనులు చేయండి.
కేసీఆర్ గారి కంటే ఇంకా మంచి పనులు చేయండి. కానీ మనం చూస్తున్నాం ఇప్పుడు కరెంటు లేదు అని చెప్తే కూడా ఎక్కడన్నా ఆ ట్విట్టర్లలో పెట్టిన వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. రిపోర్టర్లను కూడా చూడకుండా కేసులు పెడతా ఉన్నారు. పట్టపగలే హత్యలు చేస్తుంటే పట్టించుకునే నాదులు లేడు, విద్యను పట్టించుకునే నాదులు లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, ఇప్పటి వరకు హోంశాఖ మంత్రి లేరు. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారేమో ఢిల్లీలో ఉన్నారు. మనం చూస్తున్నాం ప్రైవేట్ హాస్పిటల్స్కి పోతున్నారు రేవంత్ రెడ్డి గారు. నేను ఒక డాక్టర్ను. ప్రైవేట్ హాస్పిటల్స్లోకి పోయేటటువంటి రేవంత్ రెడ్డి గారు నేను కోరేది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినటువంటి గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా హాస్పిటల్ కానీ కరెంటు లేదు అని చెప్పి ఐసీయూలలో ఎన్నో సందర్భాల్లో చూసినటువంటి ఎంజీఎం హాస్పిటల్ని కానీ మీరు ఒక్కసారన్నా విజిట్ చేసినరా? ఒక్కసారన్నా ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి వాటి మీద మీరు రివ్యూ తీసుకున్నారా? అసలు ఇవన్నీ ఎందుకు చేస్తుండ్రు అంటే ప్రజల దృష్టి మరల్చాలా. ఎందుకంటే ఇచ్చిన హామీలు సాధ్యమయ్యేటటువంటి కనిపిస్తలేదు ఎక్కడ కూడా. ప్రజల దృష్టి మరల్చాలా అంటే ఎందుకంటే ఎక్కడ పోయిన ఇప్పుడు చాలామంది మాకు తులం బంగారం ఇంకెప్పుడు ఇస్తారో ఎప్పటి నుంచి అని చెప్పి అనౌన్స్ చేస్తారో అనేటటువంటి విషయంతో లగ్గాలు ఆపెట్టుకున్నారంట. తులం బంగారం ఎప్పుడు అనౌన్స్ చేస్తారో అప్పటి నుంచి మేము పెళ్ళిళ్ళు పెట్టుకుంటాం అనేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ హామీలన్నీ నెరవేర్చ చేత కావట్లేదు కాబట్టి మీరు దృష్టి మరల్చాలంటే ఏం చేయాలా? కాళేశ్వరం మీద అవినీతి అని ఒకసారి, ఫోన్ ట్యాపింగ్ అని ఒకసారి, ఇట్లా రకరకాలవి చేసుకుంటా నేను కాకతీయ తోరణం తీసేస్తా అని చెప్పి, పెళ్లి పిల్లగాని బాసింగని తీసేస్తా అని చెప్పి, ఇవి కాదు మీరు చేయాల్సినటువంటి పనులు. టీఎస్ లోపలనంట ఎస్ అంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్లో ఎస్ ఉంది కాబట్టి నేను ఎస్ తీసేసి టీజీ పెడతా అండ్రి. మరి మీ లెక్క ప్రకారమే చూస్తే కాంగ్రెస్ లోపల కూడా జీ ఉన్నది కదా, అందుకని జీ పెట్టినట్లా నువ్వు? జీ ఎందు గురించి పెట్టినట్లు? ఈ కాకతీయ తోరణం తీసేసినంత మాత్రాన, టీఎస్ తీసేసి టీజీ చేసినంత మాత్రాన ప్రజలకి ఏమన్నా ఉద్యోగాలు వస్తున్నాయా? నిరుద్యోగుల సమస్య తీరుతుందా? అందుకే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాల, ప్రజలకు ఉపయోగమయ్యేటటువంటి కార్యక్రమాలు చేయాల. పొద్దుందాకా తెల్లందాకా కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఏడవడమే కాకుండా ప్రజలకు ఉపయోగమయ్యేటటువంటి కార్యక్రమాలు చేయాలి. నేను ఇందాక చెప్పిన ప్రజల దృష్టి మరల్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అని. ఎందుకంటే ఇగో ఈ లెటర్ ఉంది ఇక్కడ, మీ ఏఐసీసీ ఇచ్చినటువంటి లెటర్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి లెటర్ ఇది. ఇది ఎప్పుడో పాత లెటర్ కాదు, జూన్ 19, 2024. ఏమి లెటరు ఇది అంటే ప్రెస్ రిలీజ్. హానరబుల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హ్యాస్ కండక్టెడ్ ద ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీస్ టు అసెస్ ద పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద పార్టీ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ద రీసెంట్లీ కండక్టెడ్ జనరల్ ఎలక్షన్స్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్స్. అంటే మీ ఏఐసిసి ఏం చేసింది అంటే మొన్న ఎంపీ ఎలక్షన్ల లోపల పూర్ పర్ఫార్మెన్స్ ఏ స్టేట్లలో ఉందో, ఎందుకట్లా పూర్ పర్ఫార్మెన్స్ ఉంది అని కనుక్కోవడం గురించి, నిజానిజాలు తేల్చడం గురించి ఒక కమిటీ వేసింది. ఏ స్టేట్లు ఉన్నాయా దాంట్లో అంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, కర్ణాటకతో పాటు తెలంగాణ కూడా ఉంది. మీరేం చెప్పుకొస్తారు? గతంలో ఎంపీ ఎలక్షన్ల లోపల వచ్చేటటువంటి ఫలితాలు మేం చేసేటటువంటి కార్యక్రమాలకు ఇవి సోపానము అంటే ఇవి ఒక ప్రతిబింబిస్తాయి, మా పర్ఫార్మెన్స్ బాగుంటుందా బాగుండయా ఇవి చెప్తాయి, ఇవి కొలమానము, మెజర్మెంటు అని చెప్పారు. మీ మెజర్మెంటు, మీ పర్ఫార్మెన్సు చాలా పూర్గా ఉంది అని చెప్పి సాక్షాత్ మీ ఏఐసీసీ చెప్తున్నది. అంటే ఇటువంటి వాటి నుంచి దృష్టి మరల్చాలంటే ఏం చేయాలా? ఏదో ఒక కార్యక్రమం చేయాలనేటటువంటి ఉద్దేశంతో మీరు చేస్తూ ఉన్నారు. మీరు చెప్తున్నారు. ఈరోజు ఒక ప్రముఖ పత్రిక లోపల వచ్చింది. ఏమొచ్చింది అంటే కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా.
అది ఆయన టార్గెట్ అంట, రేవంత్ రెడ్డి గారి టార్గెట్. ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా అంటే 26 మంది ఎమ్మెల్యేలను నేను తీసుకుంటా అంటే ప్రజల తరపున పోరాడేటటువంటి వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఎందుకంటే ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు, ఇప్పుడు ప్రజలు కూడా నిలదీస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తున్నది. కాబట్టి ప్రతిపక్షం లేకుండా చేసినట్లయితే మా ఇష్టారాజ్యంతో మేము పాలించుకోవటటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పటికైనా అది మరల్చుకోవాలా, ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు చేయాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా చేవెళ్ళ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నేను కోరేది ఏంటంటే, మీరెవ్వరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మీ అందరికీ అండగా మేమున్నాము. మన కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, మన అధినేత కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. రాబోయేటటువంటి రోజుల లోపల మనకు ఖచ్చితంగా మంచి రోజులు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.